దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. ఆలస్యము లేదు ఇక, ఆలస్యము లేదు ఇక, సంతోషముతో ప్రభుని సేరుము, సంతోషముతో ప్రభుని సేరుము. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. దేవుని బోరా శబ్దము వినే గడియ వచ్చినది. తాకడ ముంగుర్తులు. నేనే క్రీస్తునను వారు వచ్చుట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనమునందు అనేకులు నేనే క్రీస్తునని వచ్చేవారు ఉంటారని ముంగుర్తులు ఒకటి సెలవిస్తున్నది. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. 2 అబద్ధ ప్రవక్తలు వచ్చుట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనమునందు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. 3 యుద్ధములు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనములో మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరుగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. 4 కరవులు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనమునందు అక్కడక్కడ కరవులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. 5 గొప్ప విపత్తులు. లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 వచనములలో ఈ విధముగా ఉన్నది. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేసును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరవులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. 6 ఉద్యోగములు దొరకవు. జకర్యా 8వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధముగానున్నది. ఆ దినములకు ముందు మనుష్యులకు కూలీ దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగా దొరకకపోయెను. తన పని మీద పోవువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపుసుంటిని. అలాగే 7 నోవహు దినముల వలె నుండెను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వరకు ఈ విధముగా ఉన్నది. నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుసు త్రాగుసు పెండ్లి చేసుకొనుసు పెండ్లికిచ్చుసు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ
ఉండును. 8 తిండి దొరకదు. తిండి దొరకని కాలము. విలాప వాక్యములు 4వ అధ్యాయము 5వ వచనము. సుకుమార భోజనము చేయువారు దిక్కు లేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పలను కౌగలించుకొనెదరు. 9 ఇల్లు కట్టుట, నారు నాటుట, అమ్ముట. లూకా సువార్త 17వ అధ్యాయము 28 నుండి 30 వచనము వరకు ఈ విధముగానున్నది. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుసు, త్రాగుసు, కొనుసు, అమ్ముసు, నారు నాటుసు, ఇండ్లు కట్టుసు నుండిరి. అయితే లోతు సొదొమ విడిసిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. 10 ధనము విస్తరించుట. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ సేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి సంపుదురు. అతడు మిమ్మును ఎదురింపడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకొనుసు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండుడి. మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద నొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. 11 అక్రమము వృద్ధి చెందుట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనములో అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ సల్లారును. 12 ధైర్యము చెడి కూలుట. లూకా సువార్త 21వ అధ్యాయము 25, 26 వచనములలో ఈ విధముగా ఉన్నది. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుసున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు సూచుసు ధైర్యము చెడి కూలుదురు. 13
ఒకనినొకడు అప్పగించుట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా ఉన్నది. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. 14 వాక్య కరువు. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము, 8వ అధ్యాయము 11వ వచనము ఈ విధముగా ఉన్నది. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసేదను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. అలాగనే 8వ అధ్యాయము 11వ వచనములో, రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినక పోవుట వలన కలుగు క్షామముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు. 15 తల్లిదండ్రుల వలన సోదరుల వలన అప్పగింపబడుట. లూకా సువార్త 21వ అధ్యాయము 10వ వచనము నుండి 19వ వచనం వరకు ఈ విధముగా ఉన్నది. తల్లిదండ్రుల వలన సోదరుల వలన అప్పగింపబడుట. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేసును, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరుగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును శరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని సంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడుదురు, గాని మీ తల వెంట్రుకల్లో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. 16